మళ్ళీ లక్ష్మి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎలా చూస్తాం? 2 నెలల పాపని కాలుతో తొక్కడం జరిగింది. అసలు సమాజం తలదించుకునే పని అని చెప్పాలి. ఎట్లా చూస్తారు మీరు హైదరాబాద్ నుంచి? ఈ ఘటన చాలా చాలా బాధాకరం. అందరూ ఖండించాల్సినటువంటి అవసరం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మల్లన్న జాతర జరుగుతూ ఉంటే ఆ దేవుని దర్శించుకోవటానికి రజక కుటుంబం వెళ్ళటం జరిగింది. వెళ్తే అక్కడికి లోపలికి రావద్దు, టికెట్ కొనుక్కొని రావాలి అని పెత్తందారులు ఒకేసారి ముమ్మడిగా దాడి చేయటం వలన పాపను కూడా ఒక కాలుతో తనటం వల్ల హత్యకు గురైంది. కాబట్టి అట్లా వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే పోలీస్ యంత్రాంగము ఆ ఘటన జరిగింది, ఆ ఘటన ద్వారానే నా బిడ్డ చనిపోయినటువంటి కారకులని మీద కేసు పెట్టి వెంటనే శిక్షించాలి అని పోయి మెమోరాండం ఇస్తే కనీసం పోలీస్ యంత్రాంగం స్పందించలేదు. ఎందుకని మేము అడుగుతా ఉన్నాం అంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ అని పోలీస్ వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఒక పోలీస్ స్టేషన్ అడుగుపెట్టిన తర్వాత నా బిడ్డ హత్యకు గురైనటువంటి కారకుల మీద ఒక కేసు నమోదు చేయమంటే చేయలేదు. మరోపక్క ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తా ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఘటనలు మాత్రం స్పందిస్తారు. మరి నాగర్ కర్నూలు ఘటన పసిపిల్ల 2 నెలల పసిపిల్ల హత్యకు గురైతే ఎందుకు మీరు అక్కడ స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఇప్పటికైనా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. ఈ అంతకులని తప్పనిసరిగా ఎవరైతే హత్య చేసిండ్రో ఆ నిందితుల్ని మేము కఠినంగా శిక్షించే వరకు మీ కుటుంబానికి అండదండగా ఉంటామని ఒక భరోసా ఇవ్వాలి. అట్లాంటి భరోసా లేదు. అందుకే మేము అన్ని ప్రజా సంఘాలు ఈరోజు ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు ఎందుకు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయట్లేరు. అందరికి సమాన హక్కులు పొందుపరిచిండ్రు. ఈ సమానత్వం లేకపోతేనే ఇవాళ దళితుల పైన, ఇవాళ సామాజిక వర్గాల పైన అన్ని ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులకు ఎవరు కారణం? ప్రభుత్వాలే కారణం. అందుకే మేము ఇప్పుడు చెప్తున్నాం, ఈ నాగర్ కర్నూలు సంఘటనకు సంబంధించిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ ఏం చేసినామంటే వెంటనే ఆ నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళని విచారించి కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కావచ్చు, రజక సంఘం కావచ్చు, అనేక సామాజిక సంఘాలు కావచ్చు, అందరం కూడా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఎందుకంటే అది పేద కుటుంబం, వాళ్ళు రోజు పని చేసుకుంటేనే పూట గడిచేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 5 ఎకరాల భూమి, మరోపక్క ఎక్స్గ్రేషియా కూడా ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను. సమాజంలో ఈ మధ్య కొత్త మార్పు ఒకటి వస్తూ ఉంది. ఏంటి మొన్న అలీ ఇష్యూ కావచ్చు, మొన్న మతంపై దాడి, ఈరోజు కులంపై దాడి, ఇలాంటివి ఎందుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో? ఇవాళ తక్కువనే భావనే సమాజంలో ఉంది. కుల అంతరాలు పెరిగిపోతా ఉన్నాయి. ఉన్నాళ్ళు ఉన్నలాగా పోతా ఉన్నారు, లేని వాళ్ళు లేని తిరిగిపోతా ఉన్నారు. మరోపక్క ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా అమలు చేయాలి. దాంట్లో ఏముంది, అందరికి విద్య, అందరికి వైద్యం హక్కుగా ఉండాలి, ఉపాధి హక్కుగా ఉండాలి, ఇల్లు హక్కుగా ఉండాలి, అందరికి సమాన హక్కులు పొందే విధంగా రాజ్యాంగంలో రాసిండ్రు. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేరు. అమలు చేయకపోవటం వలనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందరు సమానంగా ఉంటే ఇట్లెందుకు ఉంటుంది? ఇవాళ అన్ని రంగాల్లో అన్ని సామాజిక వర్గాలు కావచ్చు మంచిగా ఒక సాంకేతికతను ఉపయోగించుకొని అందరు చదువుకుంటున్నారు, అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. ఇంకా ఈ వివక్షత ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వాలే కారణం. ఈ వివక్షత పోగొట్టే విధంగా ఇవాళ ప్రభుత్వాలు అనేక విధాలుగా ఇవాళ ప్రభుత్వ చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైనా దళితులకు కావచ్చు, సామాజిక వర్గాలకు కావచ్చు, అనేక ప్రోత్సాహకాలు రాజ్యాంగాన్ని విస్తృతంగా ప్రచారం చేసే విధంగా, అంతరాలు లేకుండా, పేదరికం లేకుండా అందరికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉంటే తప్పనిసరిగా ఇవి పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ కులాంతరాలను పెంచి ఇవాళ అందరికీ ఉపాధి దొరికినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తారతమ్యాలే ఉన్నాయి. ఉన్న వాళ్ళు ఉన్న తిరగ, లేని వాళ్ళు తిరిగి, ఇట్లా ఈ రకంగా ప్రభుత్వాలు కూడా ఇవాళ ఒక ఘటన జరిగితే వెంటనే స్పందించాలి. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనంగా ఉంటుంది, కోర్టులు ఉదాసీనంగా ఉంటున్నాయి, పోలీసు యంత్రాంగం కూడా ఉదాసీనంగా ఉంటుంది. ఈ పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు ఉండాలి. అవి లేకపోవడంలో ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 నెలల పాపను పోగొట్టుకున్న మౌనిక తల్లి, ఆ తల్లికి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? వాళ్ళని శిక్షించడమే న్యాయం. ఇప్పుడు ఎవరైతే నా పసిబిడ్డకు చనిపోవటానికి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పెత్తందారుల వర్గాలు 8 మంది అని చెప్తా ఉన్నారు. విచారించండి. 3 మీరు అరెస్ట్ చేసిర్రు. ఆ 8 మంది అని చెప్తా ఉన్నారు వాళ్ళ పాపం. ఆ 8 మందిని విచారించండి. విచారించి ఆ విచారణలో తేలినటువంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించినప్పుడే ఆ తల్లికి న్యాయం జరుగుతుంది, ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని
నేను చెప్పదలుచుకున్నాను. దాదాపు అందరు ఆడవాళ్ళు వెళ్ళారు టెంపుల్కి, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తాకటం, కొట్టడం, దాదాపు 3 గంటలు వాళ్ళందరిని కొట్టడం జరిగింది. అంటే అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో ఇలాంటి సంఘటన ఎలా చూడాలి? ఇది ఒక పక్క అహంకారం, పదవి అహంకారం కావచ్చు, డబ్బు అహంకారం కావచ్చు. అట్లాంటి అహంకారంతో ఇవన్నీ వస్తాయి. అవి కరెక్ట్ కాదు. అది ఒక మహిళని గౌరవించాలి. ఈ సమాజంలో మహిళల్ని గౌరవించాలని చెప్తున్నాం. సమాజంలో సగభాగం మహిళలు ఉన్నాం. ఇవాళ మహిళ చేపట్టే వాళ్ళందరూ పుట్టినరు. ఒక స్త్రీ 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి సమాజానికి అందిస్తుంటుంటే నీ తల్లిని చూసైనా ఒక తోటి తల్లిని గౌరవించాలి కదా. అట్లా ఎందుకంటే ఒక అహంతోటి నన్ను ఏం చేయలేరు అనే అహంతోటి కూడా అక్కడ ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది.